యూట్యూబ్ ఛానల్లో అంతర్జాతీయ వార్తలను రోజు అందిస్తున్నటువంటి ఏకైక యూట్యూబ్ ఛానల్ ఆర్టీవీ అంతర్జాతీయ వార్తా విశేషాలు. నమస్తే, నేను నా పేరు డాక్టర్ ఆలేటాటం వరల ఆర్టీవీ వార్తా విశేషాలు అనుదినం జనస్వరం నవ తెలంగాణ సమగ్ర తెలుగు దినపత్రికలోని ఈరోజు వార్తా విశేషాలు మనం విశ్లేషణ చేద్దాం. యుద్ధోన్ముఖంగా మరోసారి జపాన్. సిగ్గు, శరం, లజ్జ, బుద్ధి, జ్ఞానం ఏమాత్రం లేని జపాన్ రెండో ప్రపంచ యుద్ధంలో దారుణాతిదారంగా ఘోరంగా ఓడిపోయిన చరిత్రహీనమైన జపాన్ అంటేనే దురాక్రమణ, జపాన్ అంటేనే సామ్రాజ్యవాదం, జపాన్ అంటే ఇరుగు పొరుగు దేశాలని ఆక్రమించే నీచమైన చరిత్ర కలిగిన జపాన్ అమెరికన్ సామ్రాజ్యవాదులతో జో బైడెన్తో మరోసారి ప్రపంచానికి పెనుముప్పుగా సవాలుగా మారుతూ, మరీ ముఖ్యంగా ఆసియా ఖండంలో మన పరిసర ప్రాంతాలు కూడా ప్రమాదకరంగా మారుతున్న అత్యంత దారుణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామంలో దాంట్లో భారత్ కూడా ఒక చెయ్యేసింది. కనుక మనం ఈ ప్రమాద గంటికని మనం చూసే ముందు, నా మతం విజ్ఞాన శాస్త్రమే, జీవితాంతం నేను దానిని ఆరాధిస్తాను. ఎంత గొప్ప మాట చూడండి. తన మతం అంటే అజ్ఞానపూరితమైన మూఢ విశ్వాసాలతో కూడుకున్న నిరాధార అయిన విషయాల మీద కాకుండా, నా మతం విజ్ఞాన శాస్త్రమే, సైన్సే నా మతం, సైన్సే నా మతం, జీవితాంతం నేను దానిని ఆరాధిస్తాను, పూజిస్తాను అని అంటాడు అన్నట్టు. ఎవరో కాదండి, సివి రామన్, మన భారతీయ ప్రఖ్యాతిగాంచిన గొప్ప చారిత్రాత్మక నేపథ్యం కలిగిన చరితార్థుడు సివి రామన్. ఈ మునగాడు జపాన్ ప్రధానండి, కిసిడా నటుడు. వీడికి ఇప్పుడు పుట్టగతులు లేకుండా ఆ దేశంలో మొత్తం వ్యతిరేకత ఉన్నది. వాడికి ఎట్లా రావాలా పేరు, మళ్ళీ ఎట్లా నిలబడాలని వాడి తతంగం అంతా నేను తర్వాత చెప్తా. వీడు రెండో ప్రపంచ యుద్ధంలో ఇట్లనే ప్రతి దేశం మీద, జపాను చరిత్ర మొత్తం ఇతర దేశాల మీద ఎగబడడం, దోచుకొని తినడం, అట్లా చైనా దగ్గర మొదలుతే చాలా ప్రాంతాల వరకు మొత్తం దోచుకొని ఉంటా. అంటే రెండో ప్రపంచ యుద్ధంలో వీడు ఒక్కడే కాకుండా ఇప్పుడు కిషోడల్లాగా, అప్పుడు రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు ఠోజా నటుడు ఉండే. మన సోనియా గాంధీ ఉంది కదా, సోనియా గాంధీ దేశము ఇటలీ కదా, ఆ ఇటలీని ఏలిన ముసోలా నటుడు మరో సామ్రాజ్యవాది, యుద్ధోన్మాది. వీరిద్దరు కలిసి ఆ రోజు ప్రపంచ విప్లవ యోధుడైన స్టాలిన్ మహనీయుడికి వ్యతిరేకంగా, సోవియట్ సోషలిస్ట్ రష్యాకి వ్యతిరేక మొత్తం ప్రపంచాన్ని మొత్తం పరిపాలించాలని ఆ రోజు హిట్లర్ యుద్ధోన్మాదిగా ముగ్గురు కలిపి, వాడు పెద్దన్నలాగుంటే ఆ ముసోలిని రెండోడు, వీడు మూడోడు, ఎర్ర జెండా కమ్యూనిస్టు బిడ్డలు, సోవియట్ సోషలిస్ట్ రష్యా కమ్యూనిస్టు యోధులు. స్టాలిన్ కొడుకు యాకోబు చనిపోయినా పర్లే, నిర్బంధించి చంపేసిన పర్లే, పట్టిన పట్టు ఉక్కు పట్టులాగా ఎర్రజెండా పట్టి వదలకుండా యుద్ధంలో స్టాలిన్ కూడా సాక్షాత్ యుద్ధం, సద్దాం హుసేన్ మనకి ఎట్లయితే డ్రెస్సులు కనిపిస్తూ ఉంటాడో అట్లా యుద్ధం డ్రెస్సులో ఉండి యుద్ధంలో ప్రత్యక్షంగా నిలబడి మొత్తం ప్రపంచవ్యాప్తంగా 7-8 కోట్ల మంది చనిపోతే దాంట్లో సగం మంది సోవియట్ సోషలిస్ట్ రష్యాలనే చనిపోయినారు. ప్రతి ఇంటిలో ఒక కామ్రేడ్ చనిపోయినారు. ప్రతి ఇల్లులో 2 ఇళ్ళలో ఒక ఇల్లు విధ్వంసం కాబడ్డది. అట్లా దేశం సర్వనాశనం అయిపోయినప్పుడు కూడా ప్రపంచాన్ని మొత్తం కాపాడడానికి, కమ్యూనిజాన్ని కాపాడడానికి, సోవియట్ సోషలిస్ట్ రష్యా సమాజ స్థాపనని, సోషలిజాన్ని కాపాడడానికే, లెనిన్ తీసుకొచ్చిన విప్లవాన్ని కాపాడడానికి, కృపాస్కయ్య భార్య భర్తలు కలిపిన వారి త్యాగాలను కాపాడడానికి, ప్రపంచంలో ఉన్న తన బాధ్యత నెరవేర్తించడానికి, అంతర్జాతీయ నీతి నిజాయితీకి, అంతర్జాతీయ ప్రమాణాలకు, ప్రపంచంలో ఎన్నో 102 దేశాల స్వాతంత్రం కోసం స్టాలిన్ నాయకత్వాన్ని వీడిని కొడితే, జపాన్ను కొడితే పొట్టు తుక్కు మొత్తం రాలిటట్టు పెట్టేస్తే, రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు యుద్ధం మొత్తం ముగిసిన తర్వాత నా దగ్గర అణుబాంబులు, ఆటం బాంబులున్నాయి, ఖబర్దార్ అంటూ
సోవియట్ సోషలిస్ట్ రష్యాతో చెలిమిగా ఉన్నప్పటికి కూడా రెండో ప్రపంచ యుద్ధంలో ఏవంకంటే ఏలంక కమ్యూనిస్టు దేశాలకి చైనా కూడా, అప్పుడు జపాన్ కూడా వీడికి రష్యాకి, జపాన్ కూడా అమెరికాకు వ్యతిరేక కనుక అప్పుడు నాగసాకి మీద, హిరోషిమా మీద ఆగస్టు 6వ తారీఖున 8వ తారీఖున బాంబులేస్తే నిమిషాల మీద లక్షల మందిని చంపేసిన నరహంతగా చరిత్ర కలిగింది అమెరికన్ సామ్రాజ్యాలు. చూడండి, సిగ్గు శరం లజ్జ బుద్ధి జ్ఞానం లేనిది. ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. భారతీయ జనతా పార్టీని ఒక ప్రతిపక్ష పార్టీ తిట్టి వీడు వాడిని తిట్టిన తర్వాత డబ్బుల దగ్గరకు వచ్చి బస్తాలు పంపగానే బస్తాలు చూసి వాడు ఎట్లా జిలాని గడిస్తూ ఉంటారు. అక్కడ ఆ దేశంలో జనాలను మొత్తం లక్షలాది మందిని చంపేసిన అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా అక్కడ జపాన్ ప్రజలు ఒకవైపు ఉన్నా, అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఆ రీతిలో దేశభక్తియుతంగా వీడికి బుద్ధి జ్ఞానం లేకుండా వెనక చూడండి, వెనక అమెరికన్ సామ్రాజ్యవాది జో బైడెన్ యుద్ధోన్మాది వాడు షాడోలాగా ఉంటే, ఈ షాడోలాగున్న వీడు జేమ్స్ బాండ్ 007 అంటే G7 కంట్రీస్. ఆ రోజు జపాను ఇటలీ ఆ రోజు జర్మనీ ఎట్లా కూటమి ఉన్నదో రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు. ఇప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి ఊళ్ళేరుతున్న కాలు కదిలిస్తున్న వాడు అమెరికన్ సామ్రాజ్యవాదులు. వీళ్ళ ఈ తోడుకు సంబంధించిన చక్కటి ఆ రోజు తట్ట మొత్తం మూసేసి మొత్తం యుద్ధోన్మాది మొత్తం ఎముకల గుళ్ళతోటి అస్థి పంజరాలతో జాతీయ పతాకం, జపాన్ జాతీయ పతాకం మొత్తం వాడు కటింగ్ పేరు పెట్టి మొత్తం మళ్ళా బాంబుల్ని ఆయుధాలను మొత్తం తెరుస్తున్నట్లు ఈరోజు చక్కటి కార్టూన్ వేసింది. రెండో ప్రపంచ యుద్ధంలో ఓడిపోయిన జపాన్ మిత్ర దేశాల కూటమిని నిర్దేశించిన మేరకు మిలిటరీ బదులు ఆత్మరక్షణ దళాలను ఏర్పాటు చేస్తూ రాజ్యాంగాన్ని ఆమోదించుకుంది. ఇటీవల కాలంలో అక్కడి పాలకవర్గం తిరిగి మిలిటరీని ఏర్పాటు చేయాలని రణ తత్పరత దేశంగా మారాలని, ప్రపంచ రాజకీయాల్లో తన వంతు పెత్తనం చెలాయించాలని చూస్తున్నది. బుధవారం నాడు వాషింగ్టన్లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా బలమైన రక్షణ సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలన్న ప్రతిజ్ఞ ఆ దిశలో వేసిన ముందడుగు ప్రపంచానికి ప్రమాద గంటిగా మోగించినట్లు భావించాలి. చైనాను అడ్డుకోవటం ఈ దేశాల దీర్ఘకాలిక వ్యూహమే అయినప్పటికీ దాని ఎన్నికల ప్రయోజనాలకు ఉపయోగించుకునేందుకు కూడా చూస్తున్నారు. జపాన్ ప్రధాని కిషిడా మీద జనంలో తీవ్ర అసంతృప్తి ఉన్నట్లు ఇటీవల సర్వేలు వెల్లడించాయి. నవంబర్లో జరిగిన ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ రూపంలో జో బైడెన్ తీవ్ర సవాళ్ళను ఎదుర్కొంటున్నాడు. ఈ పూర్వరంగంలో జనం దృష్టిని మళ్లించేందుకు చైనా బూచిని చూపారని కూడా భావిస్తున్నారు. వీడండి హిరోటోజో అన్నటోడు, వీడు ఆ ప్రాంతంలో రెండో ప్రపంచ యుద్ధప్పుడు రాజు అన్నట్లు. అప్పుడు ఆ దేశాధినేతనేమో టోజో ఉండే. చూడండి, రెండో ప్రపంచ యుద్ధం జరిగిన తర్వాత ఎన్ని తిరిగిన సైన్యాలు, ఆయుధాలు కింద పెట్టిన సైన్యాలు, సిగ్గు సెరం లేకుండా ధ్యానంలో ఉన్నారు. చూడండి, ముఖం బయలి మూతి బయలి మొత్తం సైన్యాలు మొత్తం ప్రపంచం మొత్తం మోకరెళ్ళి తప్పు అన్న జపాను రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ అట్లా చేస్తే మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా సేమ్ కాలు దువ్విన జపాను ఎట్లయితే మోకరిల్లిందో అంతకుముందు మొదటి ప్రపంచ యుద్ధంలో కూడా జర్మనీ కూడా ఇదే పరిస్థితి చేసింది అన్నట్టు. వర్షంలాగా పడుతూ ఉన్నది. దెబ్బకు ఓటమి చవి చూడక తప్పలేదు. ఇది కమ్యూనిస్టుల దెబ్బ, ఎర్ర జెండా దెబ్బ. లీషావుచి అన్నట్టు ఒక మాట అంటాడు, గొప్ప మాట అంటాడు. మావో కాలంలో అక్కడ కేంద్ర కమిటీ సభ్యుడు, మిత్రుని ప్రేమించని వాడు శత్రుని ద్వేషించని వాడు, మిత్రుని ప్రేమించని వాడు శత్రుని ద్వేషించని వాడు కమ్యూనిస్టే కాదంటాడు. అప్పుడు ప్రపంచానికి శత్రువుగా మారిన నాజీ పార్టీ, నాజీజం ఇప్పుడు స్వస్తిక్ గుర్తుంది కదా. ఇక్కడ కోసాయి ముకోళ్ళ పరమ పవిత్రమైనది. అప్పుడు యుద్ధోన్మాదమైన స్వస్తిక్ గురుతో ఈరోజు మనువాదిగా మనం మనువాదిగా ఉంటే
మొదటి ప్రపంచంలో దెబ్బతిన్న ఉన్మాది రెండో ప్రపంచ యుద్ధంలో మనోన్మాదిగా వచ్చిన వాడు జాతీయ దురంకారి ఎవడు ఈరోజు భారతదేశానికి మోడీలాగా అప్పుడు ప్రపంచానికే హిట్లర్ ఈ మనువాదుల్ని, ఈ మతోన్మాదుల్ని, ఈ జాతీయోన్మాదుల్ని, ఈ యుద్ధోన్మాదుల్ని ఎదుర్కోవడంలో కమ్యూనిస్టులకు కొత్తేం కాదు. ఉరికిచ్చి తరిమి ఎర్ర సైన్యం ప్రపంచవ్యాప్తంగా తరిమి కొడితే గత్యంతరం లేక ముఖం చూపెట్టుకోలేక ఆ రోజే వేరే పెళ్లి చేసుకున్న హిట్లరు ముఖం చూపెట్టుకోలేక తుపాకీ పట్టుకొని టిషూ అని రావాల్సి వచ్చిన స్థితి. అది కమ్యూనిస్టుల దెబ్బ. అమెరికన్ సామ్రాజ్యవాదులారా, జపాన్ సామ్రాజ్యవాదుల వాళ్ళ సంకనెక్కిన భారత విదేశంగా విధానం కూడా ఓటమి కాక తప్పదు. భారతదేశం శాంతి దేశం, శాంతి ప్రపంచం మొత్తం శాంతిని కాంక్షించే వాళ్ళంతా కమ్యూనిస్టులు. ప్రపంచ కమ్యూనిస్టు ఏదులతోటి చేతులు కలిపి దేశాన్ని ప్రపంచాన్ని కాపాడక తప్పదు. ఎన్నికలు రాజకీయ నాయకులు రంకు బంకులు జనాలుగా చెప్పే మాయ మాటలు, దాని వెనుక ఎన్ని కుట్రలు కుతంత్రాలు, జేబులో భారత్ మాతాకి జై అనేటోళ్ళు వాళ్ళ దేశభక్తి వెనక ఎంత దేశ విద్రోహకరమైన లెక్కలుంటాయనేది చూడండి. అప్పుడు 13 రోజులకి కుప్పగూలిపోయిన వాజ్పేయి ప్రభుత్వము, జయలలిత కానీ ఇతర కారణాలు కానీ ఒక కారణం అయితే తిరిగి నిలబడాలంటే భారతీయ జనతా పార్టీకి వేరే ఒక సెంటిమెంట్ కావాలా. ఆ సెంటిమెంట్ ఏంటంటే కార్గిల్ కొండల మీద పాకిస్తాన్ టెర్రరిస్టులు ఆయుధాలు పట్టుకొని కొండల మీద ఎక్కుతుండని ఆ కొండలలో తిరుగుతున్న గొర్రెల కాపర్లు, కాశ్మీర్ కాపర్లు అంతా చూసి ప్రభుత్వానికి చెప్పిండ్రు, సైనికులకు చెప్పిండ్రు. వాజ్పేయికి తెలుసు, కానీ వాజ్పేయి మన భారతరత్న అసలు గుట్టు వినండి. అంతా తెలిసిన రహస్యమే. రాని వస్తే రాని, కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు వస్తే రాని వాళ్ళ దగ్గరకు వచ్చేలోపు ఎన్నికల దగ్గర వస్తాయి. ఎన్నికల దగ్గరకు వచ్చిన తర్వాత పాకిస్తాన్కు భారతదేశానికి యుద్ధం జరుగుద్ది. భారతదేశం బలవంతమైన దేశం కనుక సస్తే కార్గిల్ వీరులు ఎవరైతే సైనికులు వాళ్ళే వస్తారు కదా, వాళ్ళు చచ్చిపోతే వాళ్ళ శవాల మీద బొంగు పేలాలతో ఊరేగింపుగా భారతీయ జనతా పార్టీ అధికారంకు రావచ్చని కుట్రలు కుతంత్రాలతో భారతీయ జనతా పార్టీ చరిత్రహీనమైన రీతిలో కార్గిల్ యుద్ధం జరిగిన తర్వాత ఇదే అమెరికన్ సామ్రాజ్యవాదులు ఏ కొండల్లో ఎక్కడ ఉన్నారు ఆ కొండల నుండి బాంబులు కిందికి ఇస్తున్నారు. భారత సైన్యం మొత్తం అక్కడికి పోయాయి. వాళ్ళని ఎదుర్కోవాలంటే కష్టమవుతుంది. మాకు నావిగేషన్ సిస్టమ్ లేదు, మాకు అంతరిక్షంలో మాకు ఉపగ్రహాలు శాటిలైట్స్ లేవు. అమెరికా మాకు సహాయం చేయమంటే అరే ఏమంటివి కార్గిల్ టెర్రరిస్టులను పంపించింది నేను, వారికి ఆయుధాలు ఇచ్చింది నేను, శిక్షణ ఇచ్చింది నేను, మాదక ద్రవ్యాలు డ్రగ్స్ వాళ్ళతో సప్లై చేస్తున్నది నేను. యుద్ధం నేను పెడితే నా కిరాయి మూకలు పాకిస్తాన్ టెర్రరిస్టులని వాళ్ళను హతమార్చడానికి నీకు నేను సమాధానం చెప్పాలా? ఓహో అనుకుంటూ అమెరికన్ సామ్రాజ్యవాది మన పెద్దననే గాడిది కేకలు కావు అంటున్న మీడియా ఉన్నది కదా. ఆ రోజు కార్గిల్ వీరుల వేలాది మంది వందలాది మంది వీరుల మరణానికి కారణం భారతీయ జనతా పార్టీ యుద్ధం సృష్టించడం. వెంటనే వాళ్ళని కార్గిల్ కొండ దాకా రాకముందే వాళ్ళు బండల మీద ఉన్నప్పుడే ఉరికిచ్చి నిన్న వర్ధమను అక్కడ ఎట్లయితే పాకిస్తాన్ పోయి చంపేసిండ్రు అట్లా చంపిపడైతే అయిపోయాను. కానీ భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం, సీట్ల కోసం, అధికార దాహం కోసం అక్కడ కార్గిల్ వారు యుద్ధాన్ని సృజించి కోట్లాది రూపాయల డబ్బులు మొత్తం సర్వనాశనం చేసి ఖరీదు కట్టే షరాబులేని వీర సైనికుల ప్రాణాలను హరించేసి ఒక రకంగా చెప్పాలంటే భారత ప్రభుత్వం తరపున భారతీయ జనతా పార్టీ కార్గిల్ వీరుల్ని చంపిపడిస్తే ఇప్పటికీ ఆ కార్గిల్ వారిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు, సైనికులకు, వీర సైనికులకు న్యాయం జరగలేదు. సరికాదా?
ఆ కార్గిల్ వారులో యుద్ధంలో పాకిస్తాన్ టెర్రరిస్టులను ఉరికించి తరిమి కొట్టిన నా మణిపూరు సైనికులు ఈరోజు ఏమన్నారు తెలుసా? పాకిస్తాన్ టెర్రరిస్టులు మేము ఉరికించి తరిమి కొట్టినాం, కానీ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ గుండాలో మా సైనిక దుస్తులు వేసుకొని, మా డ్రెస్సులు వేసుకొని, మా ఆయుధాలు పట్టుకొని, అమిత్ షా ఇచ్చిన ఆయుధాలు పట్టుకొని మమ్మల్ని చంపుతుంటే నా భార్య పిల్లల్ని మేము కాపాడలేకపోయినాం. భారతీయ జనతా పార్టీ రక్త పిపాసలైన కామందులు నా భార్య పిల్లల్ని చెరిచి మంటలు చేసి మా ఇండ్లు గృహదానాలు చేస్తే ఇదండి ఈ చరిత్ర, భారతీయ జనతా పార్టీ చరిత్ర, వర్తమాన చరిత్ర. ఇదండి మన భారతరత్న వాజ్పేయి చరిత్ర. ఇదొకటేనా? అదే భారతరత్న వాజ్పేయి చరిత్ర బతుకు అదొకటైతే, ఇప్పుడు కాబోయే భారతరత్న ఈరోజు రేపు పుట్టినోడు గిట్టక తప్పదు, గిట్టినోడు పుట్టక తప్పదు. ఆ రోజు జరిగిన తర్వాత మరో భారత జాతి రత్నం భారతరత్న అని బిరుదు ఇవ్వక తప్పదు విశ్వగురుకి. ఈ భారతరత్న మన మోడీ చరిత్ర చూడండి. ఈయన సత్యపాల్ మాలిక్ అనేటైనా కాశ్మీర్ గవర్నర్ అండి. కాశ్మీర్ గవర్నరు. కాశ్మీర్ పరిసర ప్రాంతాల్లో 370 యాక్ట్ అయిన తర్వాత మొత్తం టెర్రరిజం ఇది అవుతుంది, నోట్ల రద్దుల తర్వాత టెర్రరిజం ఇది అవుతుంది అన్నారు కదా. రమ్మను చూస్తా. భారతీయ జనతా పార్టీ కాదు, ఏ పార్టీ ఓడైనా అక్కడ రాజకీయ నాయకుడు రమ్మను చూస్తా. కాశ్మీర్లో 3 రంగుల మువ్వెన్నెల జెండా ఎగరదు. అక్కడ పాకిస్తాన్ జెండా ఎగురుద్ది. అలిసిపోయినరు యుద్ధంతో, వాడితోటి వీడితోటి. ప్రభుత్వం అక్కడ ఏమి చేయక 75-80 సంవత్సరాల నుండి సొలిసిపోయి యువత ఉద్యోగం లేక నిరుద్యోగంతో, నికృష్ట దారిద్ర్యంతో, మాదక ద్రవ్యాలకు డ్రగ్స్ కలబడే. జై బోలో కాశ్మీర్జీకి జై అంటారు, జై బోలో భారత్ మాతకి జై అన్నట్లే. అన్ని అబద్ధాలు చెప్తున్న మాటలు. భారతీయ జనతా పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత ఈరోజు అక్కడ కాశ్మీర్ జనాలంతా యువత మొత్తం పాకిస్తాన్లో కలవాలనే ఉన్నారు. ఒక ఎమ్మెల్యే పోలీస్ పహారులా లేకుండా రమ్మను చూద్దాం. అలాంటి టైంలో పుల్వామా ఘటనలో ఏం జరిగింది? అక్కడ బార్డర్లో సైనికులు ఎవరైనా పోతుందంటే వాళ్ళకి సపోర్టుగా రక్షా దళాలు వెళ్తాయి, గవర్నర్కి చెప్పి వెళ్తాయి. అంత సిస్టమేటిక్ జరుగుతుంటుంది. ఇప్పుడు నావిగేషన్ ఉన్నది మనకు. కార్గిల్ వార్ జరిగిన తర్వాత మన ఇస్రో పుణ్యాన, మన భారత శాస్త్రవేత్తలు రష్యా పుణ్యాన మొత్తం ఆ పరిజ్ఞానాన్ని మొత్తం నేర్చుకొని నావిగేషన్ పెట్టి ఎక్కడెక్కడ ఏ దేశస్తులు మన మీద ఆయుధాలు వస్తాయి, దాడులు జరుగుతున్నాయి, దాడులు జరిగే అవకాశం ఉన్నది మొత్తం చూసి చెప్తుంది. ఇప్పుడు మనకు సమాచారం ఇస్తుంది. ఆ సమాచారం భారత రక్షణ శాఖకు తెలుసండి, మోడీకి కూడా తెలుసండి. తెలిసినా ఈయన సత్యపాల్ మాలిక్ అనేటైనా ఈయన ఏం చేసిండంటే చెప్పిండు, వీళ్ళందరూ చెప్పిండు. సోకాళ్ళు అమిత్ షా వారికి రక్షణ శాఖ విభాగాన్ని చూస్తున్న నేటి హీరోలు వాళ్ళు డ్రెస్సులు పెట్టుకొని ఫుల్ యాక్షన్ చేస్తూ ఉంటారు. ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీ వాళ్ళు బార్డర్లపై మేము దేశాన్ని కాపాడుతున్నామని టీవీలో అయితే ఇరగదీసి చూపెడతా ఉంటాయి. వీళ్ళ చరిత్ర ఏంటంటే ఈ సత్యపాల్ మాలిక్కు సమాచారం అంతా తెలిసి చూడండి. పుల్వామా ప్రాంతంలో మన ఆయుధాలు వస్తున్నాయి, మిలిటరీ వస్తున్నాయి, వాటికి కాపలగా రక్షణగా ఏమీ లేకుండా వస్తున్నాయి. అక్కడ కాశ్మీరులో పాకిస్తాన్ టెర్రరిస్టులు మట్టు పెట్టుకొని ఎప్పుడో ఉన్నారు. వాళ్ళ మీద అటాక్ చేసే అవకాశం ఉందా అంటే రాని వస్తే రాని, కష్టాలు నష్టాలు కోపాలు తాపాలు శాపాలు వస్తే రాని, కానీ తిట్లు రాట్లు పాట్లు వస్తే రాని అన్నట్టు మహాకవి శ్రీశ్రీ అభ్యుదయ భావాని కోసం రాస్తే ఈ భావము వీళ్ళకి వర్తిస్తుందండి. వాజ్పేయికి మన మోడీ ఏం చేసిండే రావాలా నేను ఇచ్చిన వాగ్దానాలన్నీ అంబట్ల జనాల చెవులు పెట్టిన నా కమలం పూలు తామర పూలు వాడిపోయినాయి, ఇక నా మాట పడి ఈనాడు అనేది అర్థమయ్యి
టెర్రరిస్టులు వచ్చేదాకా చూసిండ్రు. టెర్రరిస్టులు వచ్చి పట 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 పిట 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 పట 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 అని మన భారత సైన్యం వీరాది వీరుల్ని కాల్చిపడేసిండ్రు, పేల్చిపడేసిండ్రు. పేల్చిపడేసిన తర్వాత ఏమంటేవి గవర్నర్ నోరు మూసుకో, ఈ మాట ఎవరికి చెప్పు, సత్యమాలిక్ ఈయనకు చెప్పిండ్రు, నోరు మూసుకో, యుద్ధం అయిపోయిన తర్వాత బయటికి రావద్దు, మనం గెలుస్తాం, వీళ్ళు చావని. చూడండి దేశభక్తులారా, నేను ఈ దేశానికి కాపలదారుడుగా పూజారిగా ఉంటానన్నా మోడీ బతుకు చిత్రం ఏందో చూడండి. ఈయనకు చెప్తే ఈ వీరులందరూ చనిపోయిందయ్యా, నిర్దాక్షిణంగా చనిపోయిండ్రు. ఆ వీరుల భార్యలు తాలుబొట్లు నుదుట తిలకములు పెట్టుకుని పిల్లలు తల్లిదండ్రులు తండ్రి లేని పిల్లల్లాగా ఇప్పటికి వాళ్ళకి న్యాయం జరగక భారత ప్రభుత్వాన్ని అందాల్సిన సాయం అందక చాలా నీచమైన భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న వాజ్పేయి కానీ మోడీ కానీ వీళ్ళ మూలంగా ఈ వీరులు సైనికులు భారతదేశంలో కదండి ఈరోజు మొత్తం ఈ శతాబ్దంలో ఈ 100 సంవత్సరాల మానవ జాతి చరిత్రలో ఇజ్రాయెల్ అమెరికన్ యుద్ధోన్మాదులు గాజా అనే చిన్న పసికూడ మీద 35-40 వేల మందిని చంపుతున్న దుర్మార్గమైన నరమేధానికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ శాంతి ప్రియులు మా కుటుంబాలని మా సైనికులు మొత్తం చనిపోతూ ఉన్నారు. అనవసరంగా వాళ్ళ దేశం మీద మనం దాడి చేస్తున్నాం. వాళ్ళకు పాలస్తీనాకి స్వాతంత్రం ఇవ్వండి, ఎందుకు ఎట్లా చేస్తాను, నెతన్యాహు నువ్వు డౌన్ దిగిపో అని ఈరోజు ఇజ్రాయెల్నే జనాలు మొత్తం కొవ్వొత్తుల ర్యాలీలు ఆ దేశ పతాకాలు పట్టుకొని మొత్తం తిరగబడుతున్న ఘటనలు. ఈ తిరుగుబాటు ఇప్పుడే కదండి, వీడు నెతన్యాహు మొన్న ఓడిపోయిన తర్వాత మళ్ళా గెలిచిన తర్వాత మళ్ళీ వాడికి వ్యతిరేకంగా ఇట్లా మొత్తం జనాల్లో ఇదైతుంటే వాడికి 3 రకాల ఉపయోగాలు. ఒకటి, 130 దేశాలకు ఆయుధాలు అమ్ముతున్నా 130 దేశాలకు ఆయుధాలు అమ్ముతున్న అమెరికన్ సామ్రాజ్యవాదులతోటి ఇజ్రాయెల్ వాడు ఆయుధాలు పోవడానికే అక్కడ పాలస్తీన్ మీద జనాలు చంపేస్తే వీళ్ళ బాంబుల ప్రభావం పవర్ ఎట్లుంటుందని మొత్తం ఇతర దేశాలకు చూపెట్టడానికి నీచమైన మానవ జాతి అసలు క్షమించరాని చరిత్రహీనమైన ఒక ఎత్తు. రెండోది, వీడు ఆ పరిసర ప్రాంతాల్లో పాలస్తీనాను సర్వనాశనం చేసి మిగతా ఇరాన్ ఆ పరిసర ప్రాంతాలలో ఇస్లామిక్ ప్రాంతాలని పెట్రోల్ ప్రాంతాలను మొత్తం కూడా వాడు వశపరచుకోవడానికి బాంబులు యుద్ధాలు నడిపితే వాడికి ఉపయోగం అమెరికన్ సామ్రాజ్యవాదులకు. రెండో కారణం. మూడో కారణం ఏంటంటే ఆ దేశంలో పాలస్తీనాలో యుద్ధం జరుగుతుంటే చుట్టుప్రక్కల వారు ఎలర్ట్ అవ్వడానికి ఆయుధాలు కొనుక్కోవాలి కనుక అమెరికన్ సామ్రాజ్యవాదుల దగ్గర ఇజ్రాయెల్ దగ్గర బాంబులు ఆయుధాలు కొంటే వాళ్ళకి లాభం ఉంటుంది. ఇది మూడోది. నాలుగోది, ఇక్కడ ఇజ్రాయెల్ ఎక్కడ అమెరికన్ సామ్రాజ్యవాది జో బైడెన్, వాళ్ళ గురించి నేను ఇప్పుడు చెప్తున్నంటే ఇట్లా చెప్పుకోవాలా, ప్రపంచం మొత్తం నెతన్యాహు గురించి చెప్పుకోవాలా. భారతదేశంలో అటల్ వాజ్పేయి అని కార్గిల్ వార్లో చెప్పుకున్నట్లే, పుల్వామా ఘటనప్పుడు ఎన్నికల టైంలో మోడీ చెప్పినట్లే నెతన్యాహు వీడు ఈ యుద్ధోన్మాది, ఈ దేశద్రోహి, ప్రపంచ శాంతి విద్రోహి ఎవడైతున్నాడో వీడు తిరిగి వాడు ఫేమ్ కావాలని అక్కడ ఈరోజు అత్యంత దారుణాతిదారంగా పాలస్తీనా పేద ప్రజానికని ముస్లిం ప్రజానికని రంజాన్ టైంలో కూడా రోజా టైంలో కూడా వాళ్ళకు మంచినీళ్ళు లేకుండా నమాజ్ చేయలేకుండా వాళ్ళ కుత్కలు కోసేస్తూ బాంబులు పేలుస్తూ వాళ్ళ శరీరాలను తునకలు చేస్తూ హలీముని తిన్నట్లు కబాబులు తిన్నట్లు ఈరోజు మానవ జాతి ముస్లిం జాతి బిడ్డల్ని ఈరోజు నెతన్యాహు కానీ జో బైడెన్ కానీ ఆ రీతిలో చంపేస్తుంది అన్నట్టు. అంటే అక్కడ ఈరోజు అమెరికాలో కూడా ఈరోజు నెతన్యాహు ఆ దేశంలో తిరిగి ప్రధానమంత్రి కావాలనే ఒక ఎత్తుగడ, చివరెత్తుగడ. సిసలైన యుద్ధోన్మాది మానవ కుక్క, విశ్వాసం లేని కుక్క జో బైడెన్ వాడు నడిచేటప్పుడు ఇట్లా ఇట్లా వయసంతా పోయి ఇంకా పదవి వ్యామోహంతో నేను చెప్తున్నాగా రాజకీయం కానీ రంకుతనం కానీ అలవాటు పడితే తప్పించుకోవడం అనేది ఒక మానాన కుదరదు. వాడు రేపో మాపో బుట్టుకుమని జీవిగంజి పోసుకునే దశలో ఉన్న
జో బైడెన్కి వ్యతిరేకంగా మొత్తం ఆ దేశంలో, అమెరికా దేశంలో వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు జరుగుతున్నాయి. అయినా ఇప్పుడు మళ్ళీ తిరిగి ట్రంపే, వాడు కల్నాయకైనా ఏ నాయకైనా వాడికి ఏ దిక్కు లేకుండా అక్కమ్మగూడ దిక్కు అన్నట్లు అమెరికన్ సామ్రాజ్యవాద ప్రాంతమైన అమెరికాలో హింసే హింస, హింసే హింస, శాంతి లేదు. వీడుట ఎక్కువ హింసగా ఉంటాడా, వీడు ఎక్కువ ఉంటాడా, హింసకే ఇక్కడ ప్రియారిటీ ఎక్కడ, కాలికేయులకే ప్రియారిటీ ఎక్కడ, హీరోలకు ప్రియారిటీ ఉండదు. అట్లా కాలికేయుల గుంపు ఏదైతుందో, కాలికేయులు మించిన గుంపు ఈ ముసలి కాలికేయ మీద అక్కడ అమెరికన్ ప్రజానికి తిరుగుబాట్లు. ఇప్పుడు వీడికి కూడా అవసరం, వీళ్ళకి స్పాన్సర్ ఎవరు? అక్కడ ఎవరు స్పాన్సర్లో ఎన్నికలు జరగబోతుంటే ఎన్నికలకు డబ్బులు కావాలా, డబ్బులు లేకపోతే డబ్బులకు కూడా పనికిరారు. ఇక్కడ భారతదేశంలో ఓట్లకు జనాలు నోట్లకు అలవాటు పడ్డ తర్వాత ఎంత పబ్లిక్ మీటింగ్కి జనాల్ని రప్పిస్తే అంత పబ్లిక్ షో చేయడానికి విపరీతమైన ఖర్చులు, కోట్ల రూపాయలు మందు పోయాలా, బిర్యానీ పెట్టాలా, రాన్బోను ఛార్జీలకు డబ్బులు కట్టాలా, ఏసీ కోచు బస్సులు పెట్టాలా, ఇట్లా రకరకాల ఖర్చులకి ఇవైతున్నాయి. కనుక ఒకవేళ ఓడిపోయిన తర్వాత తిరిగి భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలను ఎంపీలను గోవా తీసుకుపోయి బట్టలు లేకున్న ఆడపొరలతో సయ్యాటలు ఆడిపిస్తూ, వాళ్ళకు క్యాష్ ఉన్న క్లబ్బుల్లో సయ్యాటలు ఆడిపిస్తూ, ఈలోపు బస్తాల కొద్దీ భార్య పిల్లలకు ముందే డబ్బులు పెట్టాలా. ఈ డబ్బులంతా ₹1, ₹2 కోదు, లక్షల కోట్ల రూపాయల వ్యవహారం కనుక భారతీయ జనతా పార్టీ మొత్తం ఈ దేశాన్ని మొత్తం ఆదానికి అంబానికి అమ్మేస్తే వాళ్ళ దగ్గర లంచం రూపంలో ఈరోజు ఎట్లా దాచిపెట్టిన ఈ బండారం మొత్తం భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు సుప్రీంకోర్టుకి ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు స్టేట్ బ్యాంక్ కొని చెవులు పెట్టి చేతికి పిండి ఎట్లా జరుగుతుందో ఈరోజు జో బైడెన్ కానీ ఇజ్రాయెల్లో నెతన్యా కానీ వాళ్ళకు కూడా ఎన్నికల ఖర్చులకి డబ్బులు కావాలమ్మో, డబ్బే డబ్బు, ధనం హిదం జగత్ అన్నట్టు జగత్తులో డబ్బే. కనుక అమెరికాలో కూడా సేమ్ జో బైడెన్కి లక్షల కోట్ల రూపాయలు అవసరం, అక్కడ డాలర్లు అవసరం. కనుక ఇక్కడ అదానీ అంబానీ ఇచ్చినట్లే ప్రపంచం మొత్తం యుద్ధాలు పెట్టు, అదానీ అంబానీ వజ్రాల దందా చేస్తూ, గ్యాస్ దందా చేస్తూ, మొబైల్స్ దందా చేస్తూ, పెట్రోల్ దందా చేస్తూ, బొగ్గు గనుల దందా చేస్తూ, విద్యుత్ దందా చేస్తూ డబ్బులు దండుకుంటుంటే ప్రపంచంలో ఎక్కువ డబ్బులు వచ్చే దందా వ్యాపారం ఆయుధాలు. ఆ ఆయుధాలు అమ్మిచ్చేసాయి. ప్రపంచవ్యాప్తంగా 33 దేశాల్లో యుద్ధం నడుపుతూ ఉండు. దానికి ఎగేయడానికి జో బైడెన్ నువ్వు కింద పడ్డా, మీద పడ్డా, నువ్వు యుద్ధం నడుపు, నీకు డబ్బులు ఇస్తానని రేథియన్ కంపెనీ, లాక్హీడ్ మార్టిన్ కంపెనీ, బోయింగ్ కంపెనీ, మనం బోయింగ్ విమానాలు చూస్తాం కదా, బోయింగ్ కంపెనీ, జనరల్ డైనమిక్స్ కంపెనీ, నార్థరప్ గ్రూమన్ కంపెనీ లాంటి ప్రపంచవ్యాప్తంగా యుద్ధం జరుపుతున్న యుద్ధాలకి ఆయుధాలు సప్లై చేస్తూ డబ్బులు ఎంతమంది చేస్తే ఎన్ని దేశాలు కాలిపోతే అంత డబ్బు దడ్డుకునే ఇప్పటి కంపెనీ ఇదే. అమెరికా పోయి మిలిటరీ కాంప్లెక్స్ అని చూడాలండి. మిలిటరీ కాంప్లెక్స్ పోయి చూస్తే జనాలు రానియరు, అవి మొత్తం మనకు యూట్యూబ్లో కనిపిస్తూ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారంటే డబ్బులు వీనికి సప్లై చేస్తూ ఉంటారు. సేమ్ ఈరోజు గాజా మీద ఎంత యుద్ధం జరిపితే, పెట్రోల్కు సంబంధించిన గల్ఫ్ ప్రాంతాల్లో ముస్లిం దేశాల మీద ఎంత యుద్ధం జరిపితే అక్కడ వాడికి అంత లాభం, ఆ లాభంతోనే డబ్బులు ఇస్తారు. ఇదేనండి అంబానీ ఆదానికి దేశాన్ని దోచిపెడితే భారతీయ జనతా పార్టీకి ఎన్నికలకి ఎట్లా డబ్బులు ఇస్తారో ఈరోజు నెతన్యా కానీ, అమెరికన్ సామ్రాజ్యవాదులు జో బైడెన్ కానీ, లేదు ట్రంప్కి కానీ వాళ్ళ ఇది యుద్ధోన్మాద కంపు. ఈ ఆయుధాలు మొత్తం గుట్టలు పేరుకపోయి ఉన్నాయి. ఇవి అమ్మేయాలా, ప్రపంచంలో మొత్తం యుద్ధం జరపాలా. అరే రారా బిడ్డారా మోడే, చలో కమాన్. యుద్ధం పెట్టేటప్పుడు నేను గాజాలో యుద్ధం చేస్తాంటే దానికి నువ్వు కూడా ఎగాయి, ఐక్యరాజ్య సమితిలో మాకు సపోర్ట్ ఉండు, అక్కడ పాలస్తీన్లో స్వాతంత్రం రాకుండా అడ్డుపడు, అసలు స్వాతంత్ర సంగ్రామంలో నువ్వు కూడా అడ్డుపడ్డగా రాకుండా ఇప్పుడు కూడా అడ్డుపడు, నీ చరిత్ర ఇది కదా అని దొంగలు ఊర్లు పంచుకోవడం కాదు, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాన్మాదులు. దీంట్లో దేశభక్తులారా
సర్వే జన సుఖినో భవంతు అన్న నా వేదభూమిలో, నా కర్మభూమిలో ఏమి కర్మ మనల్ని అడ్డు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ ఎంత యుద్ధోన్మాదంగా, ఎంత జాతీయోన్మాదంగా, ఎంత మతోన్మాదంగా ఉంటానని మీరు అర్థం చేసుకోండి. జెండాలు పట్టుకున్న జనాల్లారా, నువ్వు ఏ పార్టీలను ఉండొచ్చు, ఏ పార్టీకైనా ఓటు చేయొచ్చు, ఏ పార్టీకైనా ప్రచారం చేయొచ్చు, అది నీ హక్కు, రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. అరే హక్కునే చెక్కు చెల్లు లేకుండా చింపిపడుతానంటుంది భారతీయ జనతా పార్టీ. నువ్వు ఒకసారి అర్థం చేసుకో. భారతీయ జనతా పార్టీలో ఎస్సీ బీసీ ఎస్టీ బిడ్డలారా మీరు అర్థం చేసుకోండి. ఈరోజు మీ రాజకీయ భవితవ్యానికి మీరు చదువు సంస్కారాలతోటి ఈరోజు తలెత్తుకొని తిరుగుతుందంటే మన రాజ్యాంగం ప్రసాదించిన హక్కు కాదా? అంబేద్కర్ మహనీయుడు ప్రసాదించిన వరప్రదమైన జీవితం కాదా? ఈరోజు అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తానంటారు, రాజ్యాంగాన్ని కూల్చేస్తానంటారు. ఒకసారి అర్థం చేసుకోండి. వీళ్ళ వెనుక రాజకీయ దుర్నీతి, వీరి వెనుక మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలు అంటాడు మార్క్స్ మహనీయుడు. ఈ మానవుల మధ్య ఇక్కడున్న నల్లోడైన మోడీ కానీ తెల్లోడైన జో బైడెన్ కానీ ఇద్దరి మధ్యలో అటు ఇటు కానోడు ఇంకోడు ఉన్నాడు వాడు నెతన్యాహు కానీ వీళ్ళంతా డబ్బు కక్కుర్తి పడేటోళ్ళు, అధికార దహం కోసం కక్కుర్తి పడేటోళ్ళు. ఇది అర్థం చేసుకోవాలా. ఆసియా పసిఫిక్ ప్రాంతం లేదా మరెక్కడైనా యథా తదా స్థితిని మార్చేందుకు బలప్రయోగం లేదా ఒత్తిడి ద్వారా ఎవరినైనా ప్రయత్నిస్తే దృఢంగా ఎదుర్కొంటామని ఇరువురు నేతలు అన్నారు. చైనాతో సవాల్ని ఎదుర్కొనేందుకు చేస్తున్న కృషిని కొనసాగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఉక్రెయిన్ ఈరోజు రష్యా దురాక్రమణకు గురైంది, రేపు తూర్పు ఆసియా కావచ్చునని జపాన్ ప్రధాని ఆరోపించాడు. త్వరలో అమెరికా, జపాన్, బ్రిటన్ మిలిటరీ విన్యాసాలు జరపనున్నాయని, అవి ఏ ఒక్క దేశానికి వ్యతిరేకం కాదని జో బైడెన్ అన్నాడు. ఒంటరిగా లేదా మరో దేశంతో కలిసి ఎవరైనా సైనిక విన్యాసాలు జరిపినా, వాటిలో భాగంగా ఆయుధ ప్రయోగాలు ప్రదర్శనలు చేసినా అది బల్ల ప్రదర్శన. కొన్ని దేశాలను భయపెట్టేందుకు తప్ప మరొకటి కాదు. బుధవారం నాడు 2 దేశాల అధినేతలు చేసిన ప్రకటనలు ఏదో ఆకస్మికంగా చేసినే కాదు, మరింత దూకుడుగా మిలిటరీ కూటమిని మార్చేందుకు ఏడాది క్రితం అమెరికా, జపాన్ చేసిన ప్రకటన జపాన్ కమ్యూనిస్టు పార్టీ వ్యతిరేకరించింది. అమెరికా మిలిటరీ కమాండ్ ఆధీనంలో జపాన్ స్వయం రక్షక దళాలను ప్రతిదాడులు చేసేవిగా ఇతర సామర్థ్యాలను పెంచేందుకు చూస్తున్నారు. అవసరమైనప్పుడు శత్రు దేశాలని దెబ్బతీస్తామని బహిరంగ చెప్పడమే కూడా పేర్కొన్నది. ఇప్పటి వరకు ఉన్న ఇరు దేశాల ఒప్పందానికి ఇది పూర్తిగా వ్యతిరేకమని కమ్యూనిస్ట్ పార్టీ చెప్పింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత తీసుకున్న విధాన్ని కేవలం ఒక మంత్రివర్గం తీర్మానంతో మార్చివేస్తున్నారని పార్లమెంట్ దేశ ప్రజలను సంప్రదించలేదని విమర్శించింది. హిరోషిమా, నాగసాకి ఉదంతాలు చూసిన తర్వాత మరోసారి తమ దేశం మిలిటరీ శక్తిగా మారకూడదని, శాంతికి ముప్పు తేకూడదని జపానీయులు భావిస్తున్నారు. ఇట్లా జపాన్లో హిరోషిమా, నాగసాకి ఘటన జరిగిన తర్వాత యుద్ధానికి సంబంధించిన గాయాలు ఇంకా మానలేదు కనుక అక్కడ జపాన్ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కరపత్రాలు అక్కడ యువకులకు అక్కడ అందజేస్తూ, చైతన్యం చేస్తూ, ర్యాలీలు చేస్తూ, ధర్నాలు చేస్తూ, అమెరికన్ సామ్రాజ్యవాదులతోటి మిలిటరీ డ్రిల్స్, సైనిక విన్యాసాలొద్దు, భారతదేశాన్ని కలుపుకొని, ఆస్ట్రేలియా కలుపుకొని, ఎక్కడ చైనాలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ అక్కడ ప్రజలు వాళ్ళ సొమ్ము వాళ్ళు తింటూ అక్కడ దేశం ఇది చేస్తుంటే, మనం 2వ ప్రపంచ యుద్ధం అప్పుడు విప్లవం రాకముందు మావో ఉన్నప్పుడు అక్కడ జపాను ఆ దేశం మీద, చైనా మీద దురాక్రమణ చేసి అప్పుడే మనం తప్పు చేస్తాం, ఇప్పుడు తప్పు చేద్దాన్ని ఈరోజు మొత్తం అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ చేస్తున్న అపూర్వమైన అంతర్జాతీయ కర్తవ్యాన్ని మీదేసుకొని ఈ దేశంలో, ప్రపంచంలో ప్రజల కష్ట సుఖాల గురించి, ప్రజల సుఖ సౌఖ్యాల గురించి, ప్రపంచ ప్రజల శాంతి సౌభాగ్యం గురించి ఆలోచించేది ఎవరన్నా ఉంటే అది ముమ్మాటికి ఎర్ర జెండా బిడ్డలు కమ్యూనిస్టులు. అర్థమైందా దేశభక్తులారా అర్థమైందా? కమ్యూనిస్టులు చైనా ఏజెంట్లు అంటారు కదా, చైనా ఏజెంట్లు కాదు, అంతర్జాతీయ కర్తవ్యాలు. ప్రపంచంలో ఏ దేశంలో కష్టజీవికి, శ్రామికుడికి కష్టం వచ్చినా అది మా కష్టంగా భావించే వాళ్ళు కమ్యూనిస్టులు. ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం మీద దాడులు జరిగినా, ప్రజలకు అన్యాయం జరిగినా అది మా మీద జరుగుతుందని ఎలుగెత్తి చాటి అమెరికన్ సామ్రాజ్యవాదులకు, యుద్ధోన్మాదులకు, దురాక్రమణదారులకు, సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా నిలబడేది కమ్యూనిస్ట్ పార్టీ. అది జపాన్లో కానీ, పాలస్తీన్లో కానీ, ఇజ్రాయెల్లో కానీ, భారతదేశంలో కానీ ఎక్కడ కానీ కమ్యూనిస్టు పార్టీల నీతి నిజాయితీకి తార్కాణం ఇది. తమను
చక్ర దిగ్బంధనం చేసేందుకు ఇదంతా చైనా భావిస్తున్నది. దానికి అనుగుణంగా తన మిలిటరీ శక్తిని అది మెరుగుపరుచుకుంటున్నది. తైవాన్ దీవి చైనాల అంతర్భాగమే అయినప్పటికీ దాన్ని బలవంతంగా విలీనం చేసేందుకు అంగీకరించేది లేదని అమెరికా, దాన్ని సమర్థించే దేశాలు ఒకవైపు పదే పదే చైనాను రెచ్చగొడుతున్నాయి. మరోవైపు దక్షిణ చైనా సముద్ర మార్గంలో దీవులను ఆక్రమించేందుకు చైనా పూనుకున్నదని, నౌకా రవాణా స్వేచ్ఛగా జరిగేందుకు అవరోధాలు సృష్టిస్తున్నదని ఆరోపణలతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తతను సృష్టిస్తున్నాయి. చైనా ఆధీనంలోని కొన్ని దీవులు తమవంటూ ఫిలిప్స్ ఇటీవల వాటిలో ప్రవేశించేందుకు చూడటం, దానిలో భాగమే ప్రబల ఆర్థిక శక్తి ఎగుతున్న చైనాను దెబ్బతీసేందుకు అమెరికా దీర్ఘకాలికంగా పన్నుతున్న వ్యూహంలో జపాన్ కీలకమైన వర్తమాన రాజ్యాంగంలోని ఉనికికి ఉన్నంత వరకు జపాన్ ఏ మిలిటరీ కూటమిలోనూ చేరేందుకు అవకాశం లేదు. అందుకే పక్కదారులు వెతుకుతున్నారు. జపాన్ మీద అమెరికా రుద్దిన రక్షణ ఒప్పందం పేరుతో అమెరికన్ మిలిటరీ అక్కడ తిష్టవేసింది. చతుష్టయ భద్రతా సంప్రదింపులు క్వాడ్ పేరుతో అమెరికా, జపాన్, భారత్, ఆస్ట్రేలియా ఒక కూటమిగా ఉండగా ఆస్ట్రేలియా, బ్రిటన్, అమెరికా అకూస్ మరో కూటమిగా ఏర్పడ్డాయి. దీనిలో జపాన్ చేర్చేందుకు అడ్డదారి వెతుకుతున్నారు. ఈ పరిణామాలన్నీ ఆసియాలో, ప్రత్యేకించి తూర్పు ఆసియాలో ఆందోళన కలిగిస్తున్నాయి. ఇదండి అక్కడ చూడు, ముక్కవని పోయిన దీక్షతోటి ఎందుకు చైనా ఈరోజు అమెరికన్ సామ్రాజ్యవాదులు ప్రపంచానికి సైగతోని శాసించే స్థితిలో ఉన్నప్పుడు కూడా కమ్యూనిస్ట్ పార్టీ అక్కడ దొంగ దెబ్బతీసే అమెరికన్ సామ్రాజ్యవాదుల కుట్రలు కుయుక్తుల్ని దెబ్బతీసేందుకు రెడీగా అక్కడ కామ్రేడ్ జిన్పింగ్ నాయకత్వాన అక్కడ ప్రజానీకం అండదండలతో అప్రతిహతంగా ప్రపంచంలో ఏ దేశం ముందుకు పోని రీతిలో మానవ జాతి, భూగోళం మీద ఉన్న మానవ జాతి 100 సంవత్సరాలు అన్ని దేశాలను వెనుకకు తీసేసి అప్రతిహతంగా ఆర్థిక పురోగతితో పాటు అత్యంత శక్తి సామర్థ్యంతో కూడుకున్న సైనిక సంపత్తో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ప్రధాన కార్యదర్శి జిన్పింగ్ కామ్రేడ్, రెడ్ సల్యూట్ కామ్రేడ్ జిన్పింగ్, లాంగ్ లివ్ యావత్ ప్రపంచంలో కమ్యూనిస్ట్ పార్టీలందరూ ఇదే ఐకమత్యంతో ఉండాలా. లాంగ్ లివ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ, లాంగ్ లివ్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ. ఎందుకు మేము ఈరోజు ఈ మాట అనాల్సి వస్తుందంటే, ఎందుకు ఈరోజు చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ సైన్య సహకారంతో మొత్తం అక్కడ యువత, విద్యార్థులు, యువజనులు, మహిళలు, కార్మికులు, కర్షకులు మొత్తం అక్కడ దేశభక్తి యుద్ధతోటి అప్రతిహత ఆర్థిక పురోగతితో పాటు సైనిక పురోగతితోటి ఎందుకున్నారంటే అక్కడ చైనా ఎర్రబారింది. రెండో ప్రపంచ యుద్ధానికి రెడ్ ఆర్మీ లాంగ్ మార్చ్కు ముందు కమ్యూనిస్టులు రెడ్ ఆర్మీ లాంగ్ మార్చ్తో రథయాత్ర జరగబోతుంది. అక్కడ జైత్రయాత్ర జరగబోతుంది. అక్కడ చూడండి, షెక్కై పరిపాలనకు వ్యతిరేకంగా విప్లవం తీసుకొస్తున్న మా నాయకత్వాన మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు ఇదే అదనని జపాన్ దురాముఖరావున షేక్ పరిపాలన ఇప్పుడు మావో విప్లవ నేత వీళ్ళంతా అక్కడ రెడ్ ఆర్మీ లాంగ్ మార్చ్ ఒకవైపు చేస్తుంటే ఇతర దేశస్థుడైన జపాను సామ్రాజ్యవాదులు చైనాను మొత్తం విధ్వంసం చేసి బాంబులు పేల్చేసి జనాలను చంపేసి ఆ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నప్పుడు బాంబుల వర్షం కురిసిన, నెత్తురు టైర్లు బారిన, ఎత్తిన జెండా దించమై ఎర్ర జెండకు జై జై అనుకుంటూ ఆ రోజు మావో నాయకత్వాన్ని చైనాను మొత్తం విధ్వంసం సృష్టించిన జపాన్ దురాక్రమణ దారికి వ్యతిరేకంగా ఈరోజు చైనా చూడండి ఎంత డెవలప్. ఇది మామూలు డెవలప్ కాదు. చైనా చూడండి, మానవ జాతికి సాధ్యమా? ప్రపంచ దేశాలకి ఇది సాధ్యమా? పెట్టుబడిదారి సమాజమా? దమ్ము ధైర్యం ఉండేదైతే మేము కమ్యూనిస్టులం, మా దేశ సంపద మాకే. అమెరికన్ సామ్రాజ్యవాదులన 135 కోట్ల మంది అమెరికన్ ప్రజానీకం ఉంటే అమెరికన్ ప్రజానీకంలో 5% మాత్రమే ఆ దేశ సంపద మొత్తం చేతులు పెట్టుకుని భారతదేశంలో 150 కోట్ల మంది భారత ప్రజానీకం కష్టపడుతుంటే వాళ్ళకి తిండి తిప్ప లేకుండా ఆకలి రాజ్యాంగం మారుస్తూ దాన్ని రామరాజ్యం అనే పేరు చెప్పుతూ ఆఖరికి ఆదాని అంబానీ రాజ్యాంగం మారుస్తున్న భారతీయ జనతా పార్టీ ఇండియా మీరు చూడండి, అమెరికా మీరు చూడండి, మా కష్టజీవుల డబ్బులు మేము ఖర్చు పెట్టుకుండడం వల్ల మా దగ్గర అదాని అంబానీలు లేకుండా, మా దగ్గర యుద్ధోన్మాద కంపెనీలు లేకుండా, ప్రపంచ వినాశనానికి ప్రైవేటు ఆస్తులు కలిగిన వాళ్ళు లేకుండా
ప్రైవేటు ఆస్తి అంటే భూములు, కార్ఖానాలు, పరిశ్రమలు మొత్తం ప్రైవేటు వ్యక్తులు కాకుండా ప్రజల సంపదగా, జాతీయ సంపదగా, ఆ సంపద నుండి వచ్చే ఫలాలతోటి మేము ఏ రీతిలో బాగుపడుతున్నాం చూడని యావత్ ప్రపంచానికి కళ్ళు తెరిసే రీతిలో ఈ ప్రగతిని, ఈ కష్టాన్ని, ఈ త్యాగాల్ని రెడ్ ఆర్మీ లాంగ్ మార్చ్ అప్పుడు విప్లవ సమయంలో మావో నాయకత్వాన ఈ రీతిలో కాపాడుకున్న దాన్ని ఇప్పుడు ఈ ప్రగతిని కాపాడుకోవడానికి అందుకే చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఈరోజు డీలింగ్ చేస్తుంది. అమెరికన్ సామ్రాజ్యవాదుల ప్యాంట్లలో జో బైడెన్ నడవలేని జో బైడెన్ సాంబార్ వదులుకుంటుండ్రు. ఈ ఆసియా ప్రాంతంలో ఎక్కడో అమెరికా ఖండం వచ్చిన అమెరికన్ యుద్ధోన్మాది జో బైడెన్ కానీ, ఇక్కడో దూర ప్రాంతంలో జపాన్ మరొకసారి దురాక్రమణ చేయడానికి వాడు కానీ, ప్రక్కన ఆస్ట్రేలియాడు కానీ, వీళ్ళ సంకన ఎక్కిన భారత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం ఇట్లున్న కానీ చైనాని ఎవరు ఏమీ అనలేరు. నేనంటున్నా కాదు, లోకసత్తా కమ్యూనిస్ట్ వ్యతిరేకి బీజేపీ అనుకూలుడైన లోకసత్తా జయప్రకాష్ నారాయణ అంటుండు. చైనాని ఎవడు వీకలేడు, ఎవడు ఏమి అనలేడు. కవాడ్దార్ ప్రపంచ శ్రామిక వర్గాన్ని, కమ్యూనిస్టు జెండాల్ని, కమ్యూనిస్టు సోషలిస్టు దేశాల్ని కాపాడంలో భారత కమ్యూనిస్టు పార్టీ మార్క్సిస్టు భారతదేశ జాతీయ వాదంతో, ప్రపంచవాదంతో భారత మాత ముద్దు బిడ్డలుగా ఎప్పుడు అండగా నిండుగా ఎర్ర జెండా పట్టుకొని భారత శ్రామిక లోకం, కార్మిక వర్గం ఎప్పుడూ రెడ్ సల్యూట్ చెప్తూ చైనా ప్రగతికి, అమెరికన్ సామ్రాజ్యవాదుల యుద్ధోన్మాదానికి వ్యతిరేకంగా ఎప్పుడు ఉంటుంది. దానిలో అంతర్భాగంగా ఆలేటి ఆటం వరల్డ్, ఆర్టీవీ తెలుగు ఛానల్, ఇంగ్లీష్ ఛానల్ ఎప్పుడు అండగా నిండుగా ఎర్ర జెండాని గుండెలో పెట్టుకొని ఉంటేనే ఉంటుంది. అప్ సోషలిజం, డౌన్ క్యాపిటలిజం, అప్ సోషలిజం. భారత్ చైనా భాయి కల్పాబోయి చెయ్యి. విషయం ఏంటంటే, ప్రపంచ అమెరికన్ సామ్రాజ్యవాదులకు తొత్తులైన GI7 కంట్రీ వాళ్ళు ఈ దొంగల ముఠ అంతర్జాతీయ దొంగలు. దాంట్లో 7 దేశాలలో జపాన్ ఒక భాగం కనుక జపాన్ ఈరోజు మొత్తం ఆయుధాలు మొత్తం సన్నద్ధనం చేసుకొని దక్షిణాసియా ప్రాంతంలో ముఖ్యంగా చైనా కమ్యూనిస్టు పార్టీని విధ్వంసం చేయాలని రష్యాను ఒకప్పుడు రష్యా మొత్తం యావత్ ప్రపంచానికి బాసటగా అండగా నిండగా ఉన్న రష్యాని ఎట్లయితే 15 ముక్కలు చెక్కలు చేసిండో చైనాను కూడా అట్లనే చేయాలని 150 కోట్ల మంది ప్రజానికంతో ఉన్న ఆ దేశ సర్వసత్తాక సంపదను మొత్తం అమెరికన్ సామ్రాజ్యాలు ఎత్తుకపోవాలని, అదే సందర్భం ప్రక్కనే ఉత్తర కొరియా చిచ్చర పిడుగు చూడండి మిలిమిలి వెలుగులతో అక్కడ కొరియా అది ఇది నా కబుర్లు యూట్యూబ్ ఛానళ్ళు ఒకడు అన్నదు, ఒకడు వాగుడు, కుక్క వాగుడు, నక్క వాగుడు, తోడేలు వాగుడు వాగుతాడు కదా. చూడండి, మెరుగులు గొలిపే అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి, కమ్యూనిస్టుల సోషలిస్టు దేశాల అభివృద్ధిని సహించలేక ఉత్తర కొరియాను కూడా ఇంతకుముందే డ్యాములతో సహా 180% నగరాలను మొత్తం విధ్వంసం చేసిన జపాన్ దురాక్రమణకారులు, వారికి వెన్నుదండుగా ఉన్న అమెరికన్ సామ్రాజ్యవాదులు ఆ రోజు ఆడిన నాటకమే ఈ రోజు కూడా నాటకం ఆడుతుంది. దీన్ని ఎండగట్టాలంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో భారతదేశం ఉండి వాళ్ళకు ఊతం పలికిచ్చే రీతిలో వాళ్ళని నెత్తి మీద పెట్టుకొని భుజాల మీద వేసుకొని తిరుగుతున్న మోడే భారతీయ జనతా పార్టీ. కనుక భారతదేశం శాంతి దేశం, భారతదేశం సర్వే జన సుఖినో భవంతు అన్న వేద భూమి. హైందవులారా, హిందూ బంధువులారా, గంగాజల బిందులారా, చూడండి, హైందవత్వానికి వ్యతిరేకంగా హైందవత్వాన్ని అడ్డుపెట్టుకున్న భారతీయ జనతా పార్టీ ప్రపంచవ్యాప్తంగా ఎంత ప్రమాదంగా పరిణమించిందని అర్థం చేసుకోండి. ఇంత సువిశాలమైన రాజకీయ అంతర్జాతీయ పరిజ్ఞానం కావాలంటే భారతీయ జనతా పార్టీ తరపున ఒక్కడైనా ఎంపీగా నిలబడ్డోడికి ఈ దమ్ము ధైర్యం ఉన్నదా? వీరే కాదు,
మొత్తం పార్లమెంటు సభ్యులలో 180% దొంగలు దొంగలు లంగలు లపోటోలు, ఈ దేశ ద్రోహులు, మొత్తం ఆర్థిక నేరస్తులు, వేల కోట్ల రూపాయలతోటి భారత ప్రజాస్వామ్యాన్ని ఓట్లతోని లెక్కబెట్టి కొనుక్కొని తిరిగి వాళ్ళు లాభం చేస్తున్న ఆర్థిక నేరస్తులు ఏలుతున్న ఈ దేశాన అంతర్జాతీయ నీతి, అంతర్జాతీయ పరిజ్ఞానం, అంతర్జాతీయ రాజకీయ కర్తవ్యాలు ఉన్న ఒకే ఒక అభ్యర్థులు వాళ్ళ కమ్యూనిస్టులు. ఉత్తర కొరియాల కమ్యూనిస్టులు, చైనాల కమ్యూనిస్టులు, అమెరికాల కమ్యూనిస్టులు, జపాన్ల కమ్యూనిస్టులు, ఎక్కడ చూసిన కమ్యూనిస్టులే, ఆస్ట్రేలియాలో కమ్యూనిస్టులే. కనుక కమ్యూనిస్టులతోనే ఈ ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందుద్ది. కమ్యూనిస్టులతోటే శ్రామిక శక్తికి ఉపయోగం ఉంటుంది. వీళ్ళను దొబ్బే సమాజమే పెట్టుబడిదారు సమాజం. అది అమెరికా అయినా, జపాన్ అయినా, సౌత్ కొరియా అయినా, ఆస్ట్రేలియా అయినా, ఏ దేశమైనా. కనుక ఆ అంతర్జాతీయ పరిజ్ఞానం కలిగిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే 100కి 100 మొహమ్మద్ జహాంగీర్ సాబ్ భువనగిరిలో నిలబడుతుండు. ఆయనకు ఓటేస్తే కేవలం ఈ పరిసర ప్రాంతాల ఆర్థిక అభివృద్ధికే కాదు, అంతర్జాతీయ కర్తవ్యాన్ని కూడా భారతదేశం తరపున శాంతి కపోతాన్ని ఎగిరిస్తూ మేరా భారత్ మహానుగా, భారత మాత బిడ్డగా ఆయన నిలబెట్టే రీతి ఉంటుంది. కనుక కమ్యూనిస్టు యోధుడైన, మార్క్సిస్టు యోధుడైన, నిష్కలంకుడు, నిజాయితీపరుడు, సొంత ఇల్లు లేని సాదా సీదా కార్యకర్త అయిన, త్యాగదీనుడైన, విప్లవకర పార్టీ మార్క్సిస్ట్ పార్టీ అభ్యర్థి కామ్రేడ్ మొహమ్మద్ జహాంగీర్ సాబ్కే ఓటేసి గెలిపించండి. మతోన్మాదం నుండి దేశాన్ని విముక్తి చేయండి, యుద్ధోన్మాదం నుండి ప్రపంచాన్ని కాపాడండి. ఇది సమాజ స్థాపన కోసం RTV న్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.